నా పరీక్ష ఫలితాలు తెలిసింది తాతయ్య. నేను పాస్ అయ్యాను. ఇదిగో తాతయ్య, ఫస్ట్ గా పాస్ అయ్యాను. అదేమిటి తాతయ్య, కళ్ళ నీళ్లు పెడుతున్నావు ఎందుకు? ఎప్పుడో పోయిన అమ్మ సంగతి ఎందుకు తాతయ్య? ఉన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు. ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య. నాకెవ్వడు లేదు. అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య. అలా అనుకు బాబు, మీ నాన్న బ్రతికే ఉన్నాడు. తప్పకుండా ఏనాడో ఒకనాడు వస్తాడు. పోనీలే తాతయ్య, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? కావాలి బాబు, నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా వల్లేమవుతుంది. మీ నాన్న సహాయానికి పోవలసింది. అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తాతయ్య? తెలుసని కాదు, కానీ పట్నంలో విశ్వనాథం గారిని ఓ శ్రీమంతుడున్నాడు. ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం. ఓహో, ఆయనే నీ చదువుకు సాయం చేస్తాన్నాడు బాబు. అయితే వారిని అడిగితే నాన్నగారి సంగతి తెలుస్తుందన్నమాట. తెలియవచ్చు, కనుక్కుందాం. తాతయ్య తాతయ్య, అయితే నేను మా నాన్నను చూస్తానన్నమాట. మనోహరం ఏమండి? ఏడండి అబ్బాయి మనోహరం? వాడు మనోహరం కాదు, మన ప్రాణహరం. మొదలెట్టారు. వాడే మీ సొమ్ము తిండలేదు, మీరేమీ అని అనక్కర్లేదు. అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు. అడగను కానీ అబ్బాయి క్లబ్లో ఉన్నాడేమో సార్ ఫోన్ చేయండి. బాబా టైం అయిపోతుంది, లేవండి.